హాయ్ అండి. ఈరోజు మీకు వీడియో దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అందుకు నేను దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ దొండకాయ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ దొండకాయలో ఫైబర్, విటమిన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దొండకాయ ఆయుర్వేదంలో మధుమేహానికి ఉపయోగిస్తారు. షుగర్ పేషెంట్ వారంలో ఒక్కరోజు దొండకాయ తిన్నా, దొండ ఆకుల రసం తాగినా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటాయండి. జీర్ణశక్తిని కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా దొండకాయ మన లివర్ని క్లీన్ చేస్తుందండి. దొండకాయ జన్యుపరమైన వ్యాధులను కూడా నయం చేస్తుంది. చూసారు కదండి, ఎన్నో పోషకాలు ఉన్నాయి దొండకాయ కూర. వారంలో ఒక్కరోజు తిన్నా చాలండి. కిందకి అండాల్సిన దొండకాయ కర్రీ స్టార్ట్ చేసేద్దాము. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కడిగి పెట్టుకున్న మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి. చూసారు కదండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. అండ్ అల్లం కూడా పచ్చివాసన పోయేలాగా కొద్దిసేపు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇందులో దొండకాయ ముక్కలు వేసిస్తున్నానండి. దొండకాయ ముక్కలు వేసేసుకొని ఇలా 1 టౌన్ అటు ఇటు అనేసుకోవాలండి. ఇప్పుడు ఈ దొండకాయ 10 మినిట్స్ పాటు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అందుకు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసి పెట్టాలి. చూసారు కదండి, ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. దొండకాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల దొండకాయ తొందరగా ఫ్రై అయిపోతుందండి. నేను కల్లుప్పు యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ దొండకాయ 10 మినిట్స్ పాటు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అందుకు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసి పెట్టాలి. చూసాను కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోని చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఒక స్పూన్ పసుపు వేసానండి. మరొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి. దీనిలో కారం వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. మళ్ళీ మూత పెట్టేసి 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి. దొండకాయ ముక్క కారం పట్టేసిందని, ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి దొండకాయ. దీంట్లో లాస్ట్లో కొంచెం మసాలా వేస్తున్నానండి. అండ్ ధనియాల పౌడర్ కూడా వేయాలండి. గరం మసాలా, ధనియాల పౌడర్ అంతా వేసేసి మరొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసేసి దింపేసుకోవాలి. చూసారు కదండి, మసాలా కూడా అంత పట్టేసింది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మన లివర్ని క్లీన్ చేసే దొండకాయ కర్రీ. సో వారంలో ఒక్కరోజైనా దీన్ని తినేయాలండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.